Hi friends, welcome to my channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటి, ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి, వీటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫిజియోథెరపీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిజియోథెరపీ అనేది ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫెస్ట్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. Physiotherapy is the means of treating disorders by physical means. Physio means physical, therapy means treatment. ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎలక్ట్రోథెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రోథెరపీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఎలక్ట్రోథెరపీ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, పెయిన్ మేనేజ్మెంట్. Electrotherapy is the use of electrical energy to manage pain and stimulate muscles, promote healing. ఎలక్ట్రోథెరపీ అంటే థెరప్యూటిక్ ట్రీట్మెంట్ పర్పస్ కోసం, ఫిజియలాజికల్ చేంజెస్ని క్రియేట్ చేయడం కోసం ఎలక్ట్రికల్ ఫోర్సెస్ని మన బాడీకి అప్లై చేస్తాం. దీన్ని ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ అంటారు. ఎలక్ట్రోథెరపీ బేసికల్లీ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ టు ది బాడీ, ది యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ for therapeutic purposes, including a wide variety of operators and equipments. Large number of therapeutic modalities used for treating several disorders. ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే నొప్పిని తగ్గించి హీలింగ్ ప్రమోట్ చేయడం కోసం, థెరప్యూటిక్ పర్పసెస్ కోసం మిషన్స్ అనేది యూజ్ చేస్తారు. దీన్ని ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ అంటారు. ఎలక్ట్రోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎలక్ట్రోథెరపీలో ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి? ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అన్నా, ఎలక్ట్రోథెరపీ మిషన్స్ అన్నా ఒకటే. ఎలక్ట్రోథెరపీలో ఒక్కొక్క ఎక్విప్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ ఆర్ ఎలక్ట్రోథెరపీ మిషన్స్: ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, షార్ట్ వేవ్ డయాథెర్మీ, మైక్రోవేవ్ డయాథెర్మీ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, అల్ట్రావైలెట్ రేడియేషన్స్, లేజర్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్: ట్రాక్షన్, చెస్ట్ వైబ్రేటర్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేటర్, షాక్ వేవ్ థెరపీ, ట్రాన్స్కుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేటర్, కంటిన్యూ ప్యాసివ్ మోషన్. ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ సూపర్ఫిషియల్ హీటింగ్ మొడాలిటీస్ ఆర్ హాట్ ప్యాక్స్ ఆర్ హైడ్రోకొలేటరల్ ప్యాక్స్, పారాఫిన్ వ్యాక్స్ బాత్ థెరపీ, electrical heating pads, contrast bath, whirlpool bath. Electrotherapy equipments: ultrasound therapy or ultrasonic therapy, cryotherapy. Ultrasound therapy or ultrasonic therapy. Ultrasound therapy లో 2 మిషన్స్ ఉంటాయి. సింగిల్ హెడ్ 1 మెగాహెర్ట్జ్ మిషన్ ఒకటి, డ్యూయల్ హెడ్ 1 మెగాహెర్ట్జ్ అండ్ 3 మెగాహెర్ట్జ్ మిషన్ ఒకటి. క్రయోథెరపీ ఆర్ కోల్డ్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెయిన్ తగ్గుతుంది, ఫాస్టర్ వూండ్ హీలింగ్, మజిల్ స్టిమ్యులేషన్ అండ్ రీహాబిలిటేషన్, రిడ్యూస్డ్ స్టిఫ్నెస్, ఇంక్రీజ్డ్ బ్లడ్ సప్లై, ఇంక్రీజింగ్ రేంజ్ ఆఫ్ మోషన్, మజిల్ రిలాక్సేషన్, ప్రివెన్షన్ ఆఫ్ అడ్హిషన్స్, రిడక్షన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్, improving joint mobility and flexibility, re-education of muscle action, improvement in venous and lymphatic drainage, removing the waste products of metabolism like lactic acid. ఈ వీడియోలో ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటి, ఎలక్ట్రోథెరపీలో ఏ ఎక్విప్మెంట్స్ వస్తాయి, ఎలక్ట్రోథెరపీ మిషన్స్ ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్లో ఏ ఎక్విప్మెంటు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలా వాడాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.